ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రస్తుత కాలాన్ని దృష్టించి ఈరోజు ఈ రీతిగా మీ ఎదురుకు రావడానికి కారణం ఏమిటంటే, మరి ఈ కడవరి దినాలలో ఈ మరి కొందరు మతోన్మాద దుష్ట మోక బయలుదేరి సంఘముల మీదను మరి దైవ సేవకుల మీదను అనేక రకాలైన దాళ్ళకు పాల్పడుతున్నారు. ఈరోజు మరి ఈరోజు ఉదయకాల సమయంలోనే చాలా మటుకు దైవజనుడు ఎందుకు అనగా ఆయనకి మాకు ఎలాంటి అనుసంధానము అంటే, యేసు ప్రభు వారి రక్తమును బట్టి, క్రీస్తు యేసు రక్తమును బట్టి మరి మేమందరమీ ఒకే శరీరమును ఒకే రక్తమును పానము చేస్తున్నాం. ఈ యేతువును బట్టి శరీరము ఒకటే, మరి భగవంతుడు ప్రభువు యేసుక్రీస్తు వారు శరీరముగాను మరి అనేక రకాలైన అవయవాలుగాను మేమందరం ఉన్నాం. ఎక్కడెక్కడ ఉన్నా మరి సత్య సంబంధులందరూ కూడా క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు అందరూ కూడా ఎవరికి బిడ్డలు, ఎవరి సంబంధులు అంటే క్రీస్తు యేసు రక్తమును బట్టి మేమందరమీ ఆయన పిల్లలమే. అయితే ఈరోజు ఒక దురివార్త. ఎందుకు నేను దురివార్త అన్నానంటే, మరి ఈరోజు అనేక రకాలుగా కొన్ని సంవత్సరాలుగా మరి అనేక రకాలైన ప్రశ్నలు, అనేక రకాలైన డిబేట్లలో పాల్గొని మరి తనకు తెలిసినంత వరకు సత్య అన్వేషణ చేసి మరి కొందరిని క్రీస్తు యేసు వైపుకి మళ్ళించి మరి ఈరోజు ఆయన యొక్క మరణం వెనకాల అనేక సంఘటనలు అనుమానాస్పదమైన అనుమానానికే దారితీస్తున్నాయి. ఎందుకు అంటే డాక్టర్లు కానీ మరి ఆ యొక్క దైవ సేవకుడిని, ఎవరో కాదండి, ఆ దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ గారు, దైవజనుడు, దేవుని సంబంధి, దేవుని యొక్క సేవకుడు. మరి ఆయన యొక్క మరణము వెనకాల ఎన్నో అనుమానాస్పదమైన మరి రహస్యాలు వెల్లడవుతున్నాయి. మరి నెలకు ముందే ఆయన ఒక మీటింగులో ఆయన మరణం గురించి మరి తెలియజేశాడు. నన్ను కొందరు బెదిరిస్తున్నారు, నన్ను చంపుతామని ఆయన నోటితో ఆయనే చెప్పాడని ఈరోజు రకరకాలైన అనుమానాస్పదమైన మరి మాటలు. మరి ఆయన మరణము ఎలా జరిగింది? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా, లేక కొన్ని మతోన్మాద శక్తులు ప్లాన్ మర్డర్ ప్లాన్ ప్రకారంగానే, ఒక వ్యూహం ప్రకారమునే ఆయన యొక్క మరణం జరిగిందనే దానికి చాలా అనుమానాలు ఎత్తపడుతూ ఉన్నాయి. అనుమానాలు చాలా చెప్పాలంటే 100కి 100% ఆయన మరణము అనుమానాస్పదంగానే ఉంది. ఆయనని అబ్జర్వ్ చేస్తే ఆయన మరణము మరి అనేక రకాలైన గుర్తులు. ఒక వ్యక్తి యాక్సిడెంట్ మూలంగాను మరణిస్తే మరి అంత తీవ్రంగా ఉండబోదు అని పోలీసు అధికారులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అదే రీతిగా మరి పోస్ట్ మార్టం చేసిన ఆ డాక్టర్ గారు కూడా ఇది యాక్సిడెంట్ లాగా లేదు, మరి ఎవరో మర్డర్ చేసినట్లుగానే ఉన్నది అని వారు కూడా సాక్ష్యం ఇచ్చారని ఈరోజు మనము మరి ఆయన యొక్క మరణం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? ఎవరు అంటే
మరి ఆయనకి ఎవరు ఫోన్ కాల్ చేసి నెల కింద బెదిరించారో, ఎవరు ఆయనని ఫోన్ కాళ్ళతో నానా విధములుగా ఆయనని రకరకాలుగా ఆయనని మానసికమైన ఒత్తిడికి రకరకాలుగా వారు ఇస్తున్న మాట ఏంటంటే, వారు తెలియజేసిన సాక్ష్యం ఏంటంటే, మరి నిన్న రాత్రికాల సమయం నుంచి ఆయన ఫోను లిఫ్ట్ చేయట్లేదు, మేము ఎంత ట్రై చేసినా ఆయన ఫోను లిఫ్ట్ చేయట్లేదు. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఈరోజు మరి తెల్లవారి మరి లేచి చూసినప్పుడు మరి హైవే రోడ్లో ఈ రీతిగా ఆయన చనిపోయి ఉన్నాడు అని రకరకాలైన మాటలు విన్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఆ యొక్క దైవ సేవకుని పరిశోధించినప్పుడు అక్కడ పోలీసు వ్యవస్థ కావచ్చు, మరి ఆ దైవజనుని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు కావచ్చు, ఏం సాక్ష్యం ఇచ్చారు అంటే, ఏమండి ఇది యాక్సిడెంట్ అయితే కాదు, కానీ ఏదో ప్రీ ప్లాన్ మర్డర్కే దారితీస్తుంది, అనుమానాలు కలిగిస్తుంది, దీని వెనక ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అని వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఎట్టగీలకి చిట్ట చివరికి ఒక మరి దైవ సేవకుడు, దేవుని పాత్ర ఈరోజు కనుమూయటము చాలా విషాదకరం, చాలా ఆవేదనకరం. ఎందుకంటే క్రీస్తు యేసు రక్తమును బట్టి మేమందరము కూడా మరి యేసు ప్రభు వారి రక్తమును బట్టి సహోదరులమే, మరి ఆ మహనీయుడి యొక్క రక్తమును బట్టి మేమందరమే అన్నదమ్ములమే. ఎందుకనగా కొన్ని మతోన్మాద శక్తులు దుష్టమూక బయలుదేరి రకరకాలుగా కామెంట్లలోనూ రకరకాలుగా ఫోన్ కాల్ ద్వారాను ఏదన్నా ఉంటే ఎవరి ధర్మం వారు ప్రకటించుకోవచ్చు, ఎవరి ధర్మాన్ని వారు నిర్భయంగా, ఎలాంటి అధ్యక్షణలు లేవు. ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రకటించుకునే స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులు, వాకు స్వాతంత్రము, మానవ హక్కులు ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 90 ప్రకారముగా మత స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కులు ఉన్నాయి. ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు, ఎలాంటి సందేహమేమి లేదు. కానీ ఈరోజు గమనించండి, ఈనాడు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం వెనకాల ఆయన మరణము మరి వెనకాల ఎన్నో అనుమానాస్పదమైన అన్నీ కూడా అనుమానాలకే దారితీస్తున్నవి. ఆయన మరి ఆకస్మికంగా మరణము కావటం ఏమిటి? ఆయన ఒక మీటింగులో నెల కింద 1 year కింద ఆయన తెలియపరిచాడు. ఆయన యొక్క మెసేజీలో, మీటింగ్స్లో కొందరు నన్ను బెదిరిస్తున్నారు ఫోన్ కాల్ ద్వారాను, ఇలాగా అలాగని అతనే చెప్పాడు, ఆ దైవ సేవకుడే చెప్పాడని వారి యొక్క సంబంధులు మరి తెలియపరుస్తున్న నేపథ్యంలో మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ బోధకులందరూ కూడా, దైవజనులందరూ కూడా కదిలి రావాలి, కదిలి రాండి క్రైస్తవులారా, సత్యం పట్ల గలమెత్తండి. సత్య సంబంధులుగా ఉన్న వ్యక్తులని ఇలాంటి దుష్టమోక మతోన్మాదులు మరి వారిని అరికట్టాలి. పోలీసు వ్యవస్థకు కూడా నేను మరి 2 చేతులు జోడించి ఇలాంటి దుష్టమోకకి సరైన పాఠము, సరైన గుణపాఠం నేర్పించాలి. మరి ఈనాడు సంఘముల మీద దాడి చేస్తున్నారు, చర్చిల మీద దాడి చేస్తున్నారు, రకరకాలుగా మత కల్లోలాలని సృష్టిస్తున్నారు కొందరు మతోన్మాద దుష్టమూక. వీరు ఎవరనేది మరి కొన్ని రోజుల్లోనే మరి
తెలియజేస్తారు. మరి పోలీసు అధికారులు సామాన్యమైన వారు కాదు. ఆ మాటల వెనకాల ఉన్న ఎత్తులు ఎందరైతే ఉన్నారో వారందరినీ బయటికి తీసుకొస్తారు. అది ఎలాగ జరిగిందనేది ఖచ్చితంగా ఆయన మరణం వెనకాల ఉన్న రహస్యాన్ని ఈనాడు మరి క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు చాలామంది ఉన్నారు. ఎందరూ ఉన్నారయ్య అంటే పోలీసు అధికారులు ఉన్నారు. యేసు ప్రభువును నమ్ముకున్న వారు, ప్రతి అధికార పరంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు మనము దుఃఖపడాల్సిన అవసరం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే